సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రభుత్వ సంస్థ జురాంగ్ టౌన్ కార్పొరేషన్ ను మంత్రులు సందర్శించారు. సింగపూర్లో కీలక ప్రాజెక్టులు అయిన జురాంగ్ ఐలాండ్, వన్ నార్త్, చంగీ బిజినెస్ పార్క్ అండ్ పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్ వంటి భారీ ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన జేటీసీ కార్పొరేషన్ పనితీరు, కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, సింగపూర్ లో ఏపీ మంత్రుల బృందం 3వ రోజు పర్యటన అయితే కొనసాగుతుంది. 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జురాంగ్ టౌన్ కార్పొరేషన్ అయితే మంత్రుల బృందం సందర్శించారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే సంస్థ ప్రభుత్వ సంస్థగా జురాంగ్ టౌన్ కార్పొరేషన్ ఉంది. ఈ సంస్థ పురోగతిని ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకి జురాంగ్ టౌన్ కార్పొరేషన్ రిటైర్డ్ అసిస్టెంట్ సీఈఓ సికే ఫోక్ వివరించారు. అయితే పారిశ్రామిక వాళ్ల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్లను నిర్మించడం, పర్యావరణానికి అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో ఈ జేటీసీ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వివరించారు. అయితే సింగపూర్ లో కీలక ప్రాజెక్టులైన జురాంగ్ ఐలాండ్, వన్ నార్త్, చంగీ బిజినెస్ పార్క్, పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్స్ వంటి భారీ ప్రాజెక్టుల అభివృద్ధిలో జేటీసీ కార్పొరేషన్ పనితీరు, కార్యకలాపాలను ఈ సందర్భంగా మంత్రులు అడిగి తెలుసుకున్నారు. అగ్నేషియాలోని మొదటిదైన జురాంగ్ రాక్ అంటే చమురు నిల్వ కోసం భూమి లోపల నిర్మించిన గుహలు వంటి వినూత్న నిర్మాణాలను సైతం జేటీసీ కార్పొరేషన్ చేపట్టినట్లుగా మంత్రులు తెలుసుకున్నారు. అయితే ఈ ఏపీలో సైతం ఈ తరహాలో పారిశ్రామిక వాళ్ల అభివృద్ధి, స్మార్ట్ ఎస్టేట్ల నిర్మాణం, గ్రీన్ ప్రాజెక్టులను అమలు చేయడం వంటి అంశాలపై కూడా మంత్రులు అధ్యయనం చేశారు. అయితే ఈ అధ్యయన కార్యక్రమంలో 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో అయితే